నారాయణ హాస్పిటల్లో నేషనల్ ఎపిలెప్సీ డే వినూత్నంగా నిర్వహించారు. నారాయణ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, నారాయణ హాస్పిటల్లో మూర్ఛకు శస్త్రచికిత్స చేయించుకుని సాధారణ జీవితం గడుపుతున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ మాట్లాడుతూ, నయంకాని మూర్ఛ వ్యాధికి శస్త్రచికిత్స అవసరమవుతుందని, ఈ సదుపాయం రాష్ట్రంలో ఒక్క నారాయణ హాస్పిటల్లో మాత్రమే అందుబాటులో ఉందని అన్నారు. లక్షల్లో ఖర్చయ్యే ఈ శస్త్రచికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో ఉచితంగా ఇస్తున్నామని, నిపుణులైన వైద్య బృందం, అత్యాధునిక పరికరాలు, సుశిక్షితులైన నర్సింగ్ సిబ్బందితో విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యూరాలజిస్ట్ డాక్టర్ డిఆర్ అనూష, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, పీజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా ఫ్యామిలీ అంతా ఏడుస్తూ ఏం చేయాలో బాబు అబ్బాయి పడిపోతున్నాడు, ఫోన్ చేస్తే పడిపోతాడండి, బండి వస్తే పడిపోతున్నాడు, ఇది ఏం చేయాలో అర్థం అవుతుందంటే నెల్లూరు హాస్పిటల్ తెలుసు. అంటే మా తమ్ముడు జాబ్ చేస్తాను ఇక్కడ నాయపేట కూడా జనం అబ్బాయికి హాస్పిటల్ తీసుకెళ్తే మీ అబ్బాయి పిలుస్తుంది, ఈ పిలిచి తగ్గాలంటే నారాయణ హాస్పిటల్ నెల్లూరుకి సంబంధించిన హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళమన్నారండి. ఇక్కడ నారాయణ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ కంపల్సరీ కలిసి సార్ చెప్పారు, అబ్బాయికి సర్జరీ పడుతుందమ్మా, మీరేం భయపడద్దు అన్నారండి. అంటే మేము అన్నామండి, సార్ ఏం సార్ అబ్బాయి వెళ్ళకండి, బాగుంటుంది సార్, మీరేం భయపడద్దు, ఇది మందుల వల్ల తగ్గదు, సర్జరీ పడుతున్నారండి. దేవుడి దయ వల్ల ఇప్పటికి 8 నెలలు అయిందండి మా అబ్బాయికి ఆపరేషన్ చేసి. ఇప్పటికి మందుల వల్ల ఏమి రాలేదండి, చాలా బాగుందండి. ఈ ప్రోగ్రామ్ చేసిన సాయి మేడం సాయి సంపసారి గారు చాలా ప్రోత్సహించారండి. నమస్కారం అండి, నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి. డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున ఈరోజు అనగా నవంబర్ 17, 2025 జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, సో ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, మా తోటి సహచరులకు, ముఖ్యంగా వచ్చిన మా రెసిడెంట్ సిబ్బందికి, అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత వినూత్నంగా, ఇంత వైవిధ్యంగా మనం చేస్తున్న ప్రోగ్రాం ఎందుకంటే, మన దగ్గర అయితే నారాయణ మెడికల్ కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న ఏకైక మూత్రవ్యాధి సర్జరీసు, దీని యొక్క లాభం పొంది మామూలుగా రొటీన్ లైఫ్లోకి వచ్చి ఫిట్స్ నుంచి ఆల్మోస్ట్ రికవరీ అయ్యి నార్మల్ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్క పేషెంట్సు, వాళ్ళ బంధువర్గులు అందరూ వచ్చి ఈరోజు మా యొక్క కమ్యూనిటీ లంచ్ ప్రోగ్రాంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క ఐడియాస్, అనుభవాలు ఎక్స్ప్రెస్ చేశారు. సో వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, మేము చెప్తుంది ఏంటంటే, సో మూర్ఛవ్యాధికి మందు లేదు, మూర్ఛవ్యాధి ఒక శాపము అనుకుంటున్న అందరికీ కూడా మూర్ఛవ్యాధిని ట్రీట్మెంటే కాదు, కంప్లీట్గా కూలంకుషంగా నిర్మూలించవచ్చు, ఒక శస్త్రచికిత్స ద్వారా దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు అన్న ఒక పెద్ద ఉద్దేశాన్ని మన ద్వారా, దీని యొక్క లబ్ధి పొందిన వాళ్ళ ద్వారా, వాళ్ళే బ్యాంబాసిడర్గా ఈ ప్రోగ్రాం తీసుకొని ఇంకా చాలామంది కొన్ని మూఢనమ్మకాలు పోగొట్టి వాళ్ళే వాళ్ళ అందరికీ ఎంకరేజ్ చేసి, ధైర్యం చేసి మూర్ఛవ్యాధి గురించి 10 మందికి తెలియజేస్తూ, ఊరు వరకు ఎవరైనా సరే ఎపిలెప్సీ సర్జరీ కావాలి అనుకుంటే మన దగ్గరికే రావాలి. సో అది చాలా గర్వంగా చెప్పుకుంటూ, ఒకటి నెల్లూరుగా, ఒకటి నారాయణ మెడికల్ కాలేజ్ తరఫుగా చెప్పుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ కలిగజేయాలని ముఖ్యంగా మీకు కూడా కోరుకుంటూ, మా బెనిఫిషరీ పేషెంట్స్ ద్వారా కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనము జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం సందర్భంగా మనందరం ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. సో ఈ సమావేశం, ఈ జాతీయ మూర్ఛవ్యాధి దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు కనుక చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది దాదాపు మూర్ఛవ్యాధిగ్రస్తులు ఉన్నారు. దాంట్లో 1,20 లక్షల మంది మన ఇండియాలో మాత్రమే ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే దీని ప్రాముఖ్యత ఏంటో మీకు అర్థమవుతుంది. సో మూర్ఛవ్యాధికి రకరకాల చికిత్సలు ఉన్నాయి. కామన్గా మందులు వాడుకుంటే కొంతవరకు ఉపశమనం జరుగుతుంది.
సో ఈ చికిత్సలు చేయడం జరిగింది. చాలామంది వారికి ఆరోగ్యశ్రీలోనే అది ఎవాల్యుయేషన్ చేయండి. ఫిట్స్ నుంచి పూర్తిగా మనం విముక్తి కలిగిస్తే ఆ ఫ్యామిలీ ఆ పేషెంట్ ఒక పునర్జన్మలాగా ఉంటుంది. ఆ ఫ్యామిలీకి వచ్చే రిలీఫ్ మనం మాటలో చెప్పలేము. ఇలా పేషెంట్ చెప్తుంటే మనకి కళ్ళలో నీళ్ళు కూడా